ఆడియో అవుతుంది రండి కూర్చోండి మీరే अपने HR policy, HR policy, HR policy, HR policy, MTS, 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 SSA ఉద్యోగుల్ని SSA ఉద్యోగుల్ని SSA ఉద్యోగుల్ని SSA ఉద్యోగుల్ని SSA ఉద్యోగుల్ని HR policy, HR policy, వేతనముతో కూడిన లీవ్స్ ని వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ ని వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ ని మినిమం టైం స్కేల్ 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 PF ESI గ్రాట్యుటీ PF ESI ఈ కంప్యూటర్ శిక్షణ మేము 18 రకాల విభాగాల్లో పనిచేస్తున్నాము. మీ అందరం జేఏసీ పిలుపునందుకు ఈరోజు మా హక్కులు సాధించుకోవడం కోసమని మేము ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్నాము సార్. మేము గత 16 సంవత్సరాలుగా కంప్యూటర్ శిక్షణలో పనిచేస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా మాకు ఏ విధమైన శాలరీస్ కూడా పెంచలేదు సార్. మేము గత 2 సంవత్సరాల ముందు ఇక్కడ ధర్నా చేసినప్పుడు ప్రతిపక్ష ప్రెసిడెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం అప్పుడు మాకు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వాళ్ళందరూ మాకు మా ధర్నా దగ్గరికి వచ్చారు సార్. మేము ఈ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మాకు ఏ విధమైన హామీలను నెరవేర్చలేదు సార్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అన్ని రకాలైన నిత్యావసర సరుకులు, పిల్లల ఫీజులు ఏంటి అన్ని కూడా రకరకాలుగా పెరిగిపోతున్నాయి, భారీ ధరలు పెరుగుతున్నాయి సార్. కానీ మా శాలరీస్ మాత్రం ఏ విధంగా పెరగకపోవటం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అయితే మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం సార్. మేము మా హక్కుగా భావించి ఏమీ వారిని ఇబ్బంది పెట్టలేదు సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా HR పాలసీ అమలు చేయాలని, ఏ విధమైన అలాగే ఉద్యోగులందరినీ మా సంస్థ శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మా న్యాయమైన డిమాండ్లన్నీ కంపల్సరీ మీ మీడియా ద్వారా మన విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ బాబు గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మా విన్నపాన్ని ఆలకించి మా కుటుంబాల్లో ఆశా దీపాన్ని వెలిగిస్తారని మనస్ఫూర్తిగా మీ ద్వారాగా వాళ్ళకి తెలియజేస్తున్నారు.